అయ్యయ్యో, ఈ ఇంటికి ఏమైందిరా ఇలా అంటుకుంది? అసలు ఎలా నిప్పంటుకుందమ్మా? ఎలా అంటుకుందని కాదురా, ఎందుకు అంటుకుందని ఆలోచించాలి. శుభమా అని ఆ అమ్మాయికి వడిబియ్యం పోద్దామని పిలిస్తే సరిగ్గా ఇంట్లో అడుగు పెట్టగానే ఈ మంటలేంటి? అపశకునం కాదు? కరెక్ట్ గా చెప్పారు బామ్మగారు, అపశకునమే. ఇలాంటి అపశకునాలు జరిగినప్పుడు శుభకార్యాలయం చేయకూడదు కదా. ఈరోజు ఈ కార్యక్రమం ఆపేసి తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందాం, అది బెటర్. మంచి మాట చెప్పావు బాబు. బాబుకి సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ తెలుసు. అదే మంచిది బాబు. నువ్వు ఊరుకో అమ్మా, ప్రతి చిన్న విషయానికి కూడా అడ్డుపడుతుంటావు. నిప్పంటే అగ్నిదేవుడు, శుభమే గాని అశుభం కాదు. అది కాదురా. నువ్వేం మాట్లాడకమ్మా. అగ్నిదేవుడంట, శుభమంటారా? బాబు, మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. సునైనా, అమ్మాయిని తీసుకెళ్ళు. వైదేహి, రామ్మా, కాసేపట్లో ముత్తైదులు వచ్చేస్తారు బాబు. కార్యక్రమం మొదలవుతుంది. అంతవరకు మీరు ఆ గదిలో విశ్రాంతి తీసుకోండి. మారుతి, అక్క వాళ్ళని తీసుకెళ్ళు. పద. అక్క, తమ్ముడు, బావా. దొంగ తోడు దొంగ, అక్క తమ్ముళ్ళిద్దరు సరిపోయారా. నేనేం చేసినా మీ ఇద్దరి కోసమే చేశాను బావుగారు. అబ్బా, చేశారా, చాలా బాగా చేశారు. చాలా సంతోషం. మీ ఇద్దరు ఏం చేసినా చాలా బాగా చేస్తారా. బావుగారు నొప్పి. అరే, ఏమైందక్క? మీ ఇద్దరూ ఒకటైనందుకు బావగారు సంతోషంగా ఉంటారనుకుంటే ఇలా ఉన్నారేంటి? సంతోషమే తమ్ముడు, కాకపోతే కొంచెం తిక్కలో ఉన్నారు. అది పోయేదాకా ఇలాగే అవుతుంటారులే, కానీ నువ్వేం పట్టించుకోకు. పద. సియా మీ కోడలు కాదు, మీ అసలు కోడలు ఎవరో తెలుసా? ఏమంటున్నారు? ఒకదాని తర్వాత ఒకటిగా ఈ కష్టాలు ప్రమాదాలేంటి? ఈ ఇంటికి నా కుటుంబానికి ఏం జరుగుతోంది? ఎవరైనా కక్ష కట్టారా, లేక తలరాత కొద్దీ ఇలా జరుగుతున్నాయా? ఎవరూ లేరు కదా? చూస్తే ఈ పరిస్థితిలో బయటికి అడుగు కూడా పెట్టనివ్వరు. అంజీ, నా చైర్ తీసుకురా. తీసుకొస్తున్నా బాబు.
మీరు కలుపుతూ ఉండండమ్మా. సరే అమ్మా. ఈ దొంగ మొహాలందరూ నా ఇంటికొచ్చి నా మనవరాలు కాని మనవరాలికి వడి బియ్యం కలుపుతారా? ఈ వడి బియ్యం కార్యక్రమం జరగకూడదు, ఎలాగైనా ఆపాలి. ఏం కావాలి పిన్ని గారు? ఏమీ లేదమ్మా, బాగా కలపండి. అలాగే అలాగే. ఓ, ఆ పసుపు కూడా వెయ్యండి అందులో. వేస్తాం వేస్తాం. రా దశరథ. యాండి 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 ఎక్కడికి వెళ్ళారు? గదిలోంచి బయటకొచ్చినట్టు కూడా లేదే. యాండి ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. గాయం ఇంకా పచ్చి పుండులాగే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలా వచ్చావేంటి దశరథ? ఈ గాయం కన్నా గుండెల్లో బాధ ఎక్కువగా ఉంది గురువుగారు. కుదురుగా ఒక్క క్షణం కూడా ఉండనివ్వడం లేదు. అందుకే పరిష్కారం దొరుకుతుందేమోనని వచ్చాను. ఏమైంది దశరథ? మా ఇంటి సమస్యలు మీకు తెలియందేముంది. పెద్ద కొడుకు బతుకు చక్రాల కుర్చీకే పరిమితమైంది. చిన్న కొడుకన్నా సంతోషంగా ఉంటాడనుకుంటే వాడి పెళ్లి విషయంలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. తర్వాత నా ఆరోగ్యం ఎందుకెలా అయిందో తెలియదు. కోలుకున్నాక నన్నెవరు చంపడానికి ప్రయత్నించారో తెలియడం లేదు. పోనీ ఎవరైనా పగబట్టి చేస్తున్నారేమో అనుకుందామనుకుంటే ఒకదానికొకటి సంబంధం లేదు. ఒకటో రెండో సమస్యలు కావు. 10 మందికి సాయం చేయడమే తప్ప ఎవరికి ఏ ద్రోహమూ చేయలేదు. మరి మాకెందుకీ పరిస్థితి కలిగిస్తున్నాడా భగవంతుడు? అసలు వీటికి కారణం ఏంటి? పరిష్కారం ఏంటి గురువుగారు?
మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంటుంది దశరథ. అలాగే నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలకు ఒక బలమైన కారణం ఉంది. పరిష్కారం కూడా నీ చేతుల్లోనే ఉంది. చెప్పండి గురువుగారు, పరిష్కారం ఏదైనా చేస్తాను. అసలు కారణం ఏంటో చెప్పండి. యాండి యాండి అంజీ యాండి 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 ఎక్కడికి వెళ్ళారు? ఇల్లంతా వెతికాను లేరే. యాండి అలాగే గురువుగారు, అలాగే. సెలవు. దీర్ఘాయుష్మాన్ భవ. ఓ, నువ్వేనా? సడన్గా సీయాని కూర్చోబెడతారేమో అని డౌట్ వచ్చింది. అయ్యయ్యో, దీపం చూసుకోరే. ఇక్కడ దీపాలు చూసుకోండి, ఆ నవ్వులు ఆపండి. ఇంతకు ముందే కొంపలు అంటుకుపోయాయి. తప్పే ఉంది? ఒకరి బదులు ఒకరిని కూర్చోబెట్టడం మీకు అలవాటే కదా. ఏంటల్లుడు గారు? ఏం లేదు మామయ్య గారు, వడి బియ్యం ఎందుకు పోస్తారా అని అనుమానం వస్తేను. అదా అల్లుడు గారు, పుట్టింటి నుంచి ఆడపిల్ల మెట్టినింటికి వెళ్లేటప్పుడు అక్కడ అన్నపానాలకి ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఉండాలని పుట్టింటి నుంచి వడిబియ్యం పోసి పంపిస్తారు. అంటే ఇప్పుడు ఈ బియ్యం తీసుకెళ్ళి వండుకొని తినాలన్నమాట. అయ్యో, ఈయనకి మళ్ళీ తిక్క మొదలైంది. అలా అని కాదు బాబు, ఇదొక సాంప్రదాయం. వడిబియ్యం పోసి పంపిస్తే భార్యాభర్తలు చల్లగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ వడి నింపినట్టే త్వరగా అమ్మాయి కడుపు కూడా పండాలని ఆశీర్వదిస్తూ చేసే కార్యక్రమం. మొదలు పెడదాం రండి. ఒక్క నిమిషం ఆగమ్మా. మీకేం తెలుసని? ముందు దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి కదా, ఆ విషయం మర్చిపోయారా? అయ్యయ్యో, మర్చిపోయాం పిన్ని గారు. సర్లే, కొట్టండి. అయ్యో,
మీరు గదిలో లేకపోయేసరికి ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఆయన ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నేనెక్కడికి వెళ్తాను కౌసల్య? అలా గాలి కోసం అని చెప్పి బయటకు వెళ్ళాను. ఒంట్లో బాలేదు, ఒంటరిగా ఎందుకు బయటకు వెళ్తున్నారు? సరేలేండి, రండి. ఆ, ఉమ్. కౌసల్య, ఏం ఆలోచిస్తున్నారండి? ఏం లేదు కౌసల్య. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. ఉమ్, అయ్యయ్యయ్యో, కొబ్బరికాయ కుళ్ళిపోయిందే. ఇందాక గుట్ట కాలినప్పుడే అపశకునం వద్దురా అంటే చాదస్తమని కొట్టి పారేశావు. ఇప్పుడు చూడు, కొబ్బరికాయ కుళ్ళిపోయింది. ఇప్పటికైనా ఆపకపోతే ఇంకెన్ని అపశకునాలు అనర్థాలు జరుగుతాయో. అసలు అనుకున్న ముహూర్తమే బాగున్నట్టు లేదు. మంచి ముహూర్తం చూసి మళ్ళీ పెట్టుకుందావురా అంటే నా మాట వినరే. ఇంకా చూస్తారేంటి? వెళ్ళండమ్మా, మీరంతా వెళ్ళండి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? బామ్మగారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది మావయ్య గారు. కరెక్టే కదా. అది కాదు బాబు. ఒరేయ్, లేకపోతే ఏమిట్రా? ఇంట్లో ఉన్నట్టుండి ఎప్పుడైనా మంటలొచ్చాయంట్రా? సరిగ్గా అది ఇంట్లో అడుగు పెట్టగానే మంటలొచ్చాయి. కరెక్టే. ఏవండి, బామ్మగారు అంత కరెక్ట్గా చెప్తుంటే. బాబు, ఆ కొబ్బరికాయ చూడు. ఇంతలా కొలడం ఎప్పుడైనా చూసారా? అంతా అశుభం. అసలు ఏ ముహూర్తాన్ని పెళ్లి మొదలు పెట్టామో అప్పట్నుంచి ఏదీ సరిగ్గా లేదు. ఈ పెళ్లి వలే కదా ఇన్ని గొడవలు, ఇన్ని రాద్ధాంతాలు. చివరికి నా మనవరాలు ఎక్కడికి పోయిందో కూడా తెలీదు. అమ్మా, ఇప్పుడు ఎందుకే అవన్నీ? ఎందుకంటావేంట్రా? నా మనవరాలు బయటికి పోవడానికి కారణం కూడా ఈ పెళ్లే కారణం. అమ్మా, మీరు ఆగండి మావయ్య గారు. ఇప్పుడు బామ్మగారు అసలు పాయింట్కి వచ్చారు.